కాకి నరేంద్ర సమర్పించు ఎన్టీఆర్ మరియు ఎన్టీఆర్ ఏఐ ఫుల్ మూవీ. ఈ కథ 18వ శతాబ్ద కాలం అడవిలో ప్రారంభమవుతుంది. రాజా అనే చిన్న పులి తన తల్లి తండ్రితో ఆడుకుంటూ అడవిలో దారి తప్పిపోయింది. తన అమ్మానాన్న బిడ్డ కోసం వెతుకుతున్నారు. రాజాకి ఎటు చూసినా వాళ్ళ అమ్మానాన్న కనపడలేదు. దారి కూడా తప్పుపోయింది. దానికి కొంత దూరంలో నక్కల గుంపు ఉంది. ఒక నక్క దారి తప్పి తిరుగుతున్న రాజాని చూసింది. ఆ నక్క మిగతా నక్కలని కూడా రాజా దగ్గరికి తీసుకొని పోతుంది. 2 నక్కలు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రాజాని దాడి చేశాయి. ఒక పిల్లాడు అగ్నికట్టెతో నడుస్తూ వచ్చాడు. ఆ పిల్లోడు ఎంతో ధైర్యంతో ఆ గుంట నక్కలను అగ్నికట్టి చూపించి వాటిని తరిమివేశాడు. నక్కలు భయంతో వెళ్ళిపోయాయి. ఇంకేం ఇబ్బంది లేదు రా చిన్నోడా రా, నక్కలన్నీ వెళ్ళిపోయాయి. ఆ పులి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ అందమైన చంద్రుడు అడవి అంతా వెన్నెల కాచి ఉంది. ఆ రాజా వెళ్ళి అక్కడ చల్లగా నిద్రపోయింది. చిన్నోడా, చల్లగా నిద్రపోతున్నావా? నీకు ఒక పేరు పెట్టాలి. చిన్నోడా, మీ పేరు ఇంకా మీదట రాజా, సరేనా చిన్నోడా? ఆ పిల్లోడు మరియు రాజా ఇద్దరు మంచి స్నేహితులయ్యా. ఆ పిల్లోడు రాజా నీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పంపించాడు. తర్వాత భాగం ప్రారంభం. ఆ పిల్లోడు అడవి నుంచి తన ఊరికి వెళ్ళాడు. ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ నాన్న ఆ బిడ్డ కొరకు అన్నము, పప్పు, టమోటా పచ్చడి చేసి పెట్టారు. ఆ పిల్లోడు భోజనం అయిన తర్వాత బట్టలు వేసుకొని తల దువ్వుకొని బ్యాగ్ వేసుకొని అమ్మ నాన్నకు బడికి వెళ్ళి వస్తానని చెప్పాడు. ఆ ఊర్లో తన స్నేహితురాలైన లక్ష్మిని పిలుచుకొని ఇద్దరూ కలిసి బడికి వెళ్లారు. చంద్ర, నిన్న ఎక్కడికి వెళ్ళావు? నేను నీకోసం ఎంతో వెతికానో తెలుసా? నువ్వు కనపడలేదు. నీకోసం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు అడవికి వెళ్ళావని చెప్పారు. రాత్రంతా ఇంటికి రాలేదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నిన్నంతా అన్నం తినలేదు. రాత్రి సమంగా నిద్ర పట్టలేదు తెలుసా? క్షమించి లక్ష్మి, నీకు చెప్తామనుకున్న పదాలు ఎప్పుడు నన్ను ఏడిపిస్తుంటావు కదా. సరే, ఇప్పుడైనా చెప్పు, రాత్రంతా అడవిలో ఎలా ఉన్నావు? రాత్రంతా భయంకరమైన అడవిలో పండుకున్నా. ఒక్కడికి భయం వేయలేదా? వంద పడుతుందావేమోనని రాత్రంతా నిన్నే తలుచుకుంటూ పడుకున్నాను లక్ష్మి. సరే, ఇంక మెదట నాకు చెప్పు. ఆలిగో మీ ఇల్లు వచ్చింది. టాటా చంద్ర. పట్టుకోరా. ఎవరా నువ్వు నా ఊరికి వచ్చి? ఏ ఊరు అయితే ఏమి, ఎవరైతే ఏమి, అదైతే ఏమి? నీకెందుకు అంత కోపం?
చంద్ర వాళ్ళ అందరి మీద విరుచుకుపడ్డావు, వాళ్ళందరినీ అలాగా కొట్టావు. నిన్ను ఏమన్నా అంటే నాకు కోపం రాదా? నేనంటే నీకు అంత ఇష్టమా, అంత ప్రేమనా? నువ్వు నా గుండెకాయే లక్ష్మి. అబ్బో, అవునా, నిజమేనా? అవునే, నిజమేనే ఒట్టే. అవునా? అలాగైతే కష్టం వచ్చినా, కలిమి వచ్చినా, బాధ వచ్చినా ఈ చెయ్యి వదలవుగా. ఎలాగైనా కష్టపడి చదవాలి. లడ్డు ఇక్కడ చూడు, మంచి ముద్దు పెట్రా. అమ్మో నాకు సిగ్గు బాబు, నేను పెట్టను. నీ సిగ్గు సంతకెల్లా అంతగా సిగ్గుపడతావు ఏంద్ర స్వామి? ఎందిరా ఇంకా అర్థం చేసుకోవా? ఇంత దగ్గరకు వచ్చినా ఇంకా భయపడతావు ఎందిరా ముద్దోడా? మీ సమ్మెన్ పొదులేరా, ఒక ముద్దు పెట్టరా. ఏంది రాజా, నన్నేమనుకుంటున్నారు? నా కన్ను కప్పి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? నాతో వ్యవహారం చాలా భయంకరమైనది. జాగ్రత్త రాజా. ఏమండి, హారతి తీసుకోండి. తులసి బిడ్డ ఏది ఇంకా రాలేదా? కాలేజీ నుంచి వచ్చే సమయం అయిందండి, వస్తూ ఉంటుంది.